హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎల్లమ్మకు ఒక్క పొద్దు అయితే ఉంటుంది మా అత్తమ్మ. ఇక నాకైతే కడపలు ఉదియడం అంటే అయితే మస్తు ఇష్టం. ఇప్పుడైతే కడపలు అయితే ఉదిస్తానా. మా ఇంటికి పోతే మా అమ్మ అయితే నాకు కడపలు ఉదయమనే చెప్తుంది. ఏ పని చెప్పకుండా ఆ పని అయితే ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడైతే ఇగో పసుపు అయితే పెట్టిన. పసుపు పెట్టి మంచిగా బొట్లు పెట్టాలి. ఇక మీద పడతాయి నీళ్ళన్నీ, నువ్వేం చెయ్యకు. ఊదిచ్చిన ఎట్టుండదు చూడండి, ఏదో నాకు వచ్చిన తీరు చిన్నపాటి ముగ్గు. కొట్టు ఇట్లా ఇట్లా అట్లా. అది ఐస్ గడ్డలు ఎందుకాయ ఉండయి అంత అలా. ఎల్లమ్మకు ఒక్క పొద్దు ఉంటుంది కదా మా అత్తమ్మ. అయితే గుడాలు ఎత్తాను అన్నట్టు. ఆ గుడాలు ఏంటి ఒకసారి చూపెడుతుంది చూడండి. 5 తీర్లన్నా 9 తీర్లన్నా గింజలు, కందులు, బొబ్బెర్లు, పెసర్లు, శనగలు అవన్నీ వేసి గుడాలు చేస్తారు అన్నట్టు తల్లికి నైవేద్యంగా. ఉడుకుతానే ఇప్పుడు. సంవత్సరంలో ఒక్కరోజు అయితే ఎల్లమ్మకైతే ఒక్క పొద్దు ఉంటారు. ఊళ్ళో చాలా మందే ఉంటారు ఈ ఒక్క పొద్దు. ఇప్పుడైతే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎల్లమ్మకు ఒక్క పొద్దు ఉండి మధ్యాహ్నం వరకే గుడాలును అట్లాగే కళ్ళు లేకుంటే పరమాన్నం వాళ్ళకి తోస్తే అది నైవేద్యంగా పెట్టయితే ఒక్క పొద్దు అయితే ఇస్తారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే సేమ్ అట్లనే ఉంటుంది. కానీ కాకపోతే మా అమ్మ వాళ్ళు సాయంత్రం వరకు అయితే బావి దగ్గరికి వెళ్ళి బావి దగ్గర 2 కుండలు ఇట్లా గుడాలు నైవేద్యం తీసుకుపోయి వరి నాట్లల్లో పొలాలల్లో దీపం అయితే పెడతారు. 3 కట్టెలు ఇట్లా పెట్టి అందులోనైతే దీపం పెట్టి దేవునికి మొక్కుకొని మళ్ళీ ఇంటికి వస్తారు. పచ్చని వరి పొలంలో అయితే దీపాలు పెడితే నైట్లో మస్తు అవపడతాయి అసలు. అది చూడాలని అయితే మా అమ్మతో ఎంబడి పడిపోయేది. మేమైతే ప్రతి సంవత్సరము మా దగ్గరలో ఉన్న ఎల్లమ్మ గుడికి అయితే పోయేది. కాకపోతే మేము రీసెంట్గానే పోయినాం కాబట్టి పోలేదు అక్కడికి. ఇప్పుడైతే పప్పు అయితే వేసిన, పాలకూర పప్పు. ఆ పప్పు పోపు పెట్టిన అయిపోయింది. ఇక ఇప్పుడే పోపు పెట్టిన. కొన్ని సైడ్లనేమో ఎల్లమ్మకు ఒక్క పొద్దుంటే కోని కోసుకుంటారట. మా దిక్కైతే మా అత్తమ్మనైతే ఒక కళ్ళును గుడాలు వేసి ఒక్క పొద్దు ఇస్తుంది అన్నట్టు దేవునికి. అంతే, ఇక ఏం చేయము మేము. కొన్ని దిక్కులో కోని కోసుకుంటారట. పప్పు అయితే మంచి పోపు పెట్టిన. పప్పు అయితే రెడీ అయింది. ఎవరు ఇంకా అన్నాలు అయితే తినలేదు. ఇక అందరికీ అన్నం అయితే వేయాలి. ఎల్లమ్మనైతే బావన్లు ఎల్లమ్మనంట, అంటే కోంటోళ్ళు ఎల్లమ్మ అన్నట్టు. ఏం తినది, ఏం తాగది, నీసు పదార్థాలే వద్దా ఆమెకు, అట్లుంటుంది అన్నట్టు. ఇక ఇప్పుడు పూతగంధం, ఇది పూతగంధం వేయాలన్న. అంటే పూతగంధం అంటే ఇంటి ముందర దర్వాజలకు ఇట్లా ఎల్లమ్మకి ఎట్లా పెట్టిరో బొట్లు అట్లా పెట్టాలి పూతగంధం. పసుపును ఇది బియ్యం పిండి కలిపి పెట్టాలి. ఈ బియ్యం పిండిను కుంకుమ మళ్ళీ మీద పెట్టాలి. ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత ఈ బియ్యం పిండిను కుంకుమనైతే పెట్టుకురావాలి. ఎట్లా పెట్టాలో నేను చూపెడతా చూడండి. ఇక్కడనైతే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నేనైతే ఒక చేయితోటి వీడియో తీసుకుంటూ మరి పూతగంధం అయితే బొట్లయితే పెడతానా.
కొంచెం ఇబ్బందిగానే అనిపించింది, ఎందుకంటే చూపెట్టాలని మాత్రమే నేనైతే ఇట్లా తీసిన. మొత్తానికైతే ఒక చేతితోటి పని చేసుకుంటూ ఒక చేతితోనైతే వీడియో అయితే తీసిన. నేను మంచిగా వచ్చింది అసలు, ఇట్లా కలర్ఫుల్గా ఉన్నాయి, మన కలర్స్ వేసినట్టే అనిపించింది. మా చిన్నోడైతే నేను తీస్తే మమ్మీ నేను తీస్తే అన్నాడు. ఫోన్ పట్టుకొని ఇట్లా పెట్టంగానే నాకు చెయ్యి నొప్పి పెడుతుంది, నేను తీయ అని వదిలేసిపోయాడు వీడి ఫోన్. బొట్లు పెట్టంగానే ఎంత కళ వచ్చిందో అసలు ఒకసారి చూడండి, మస్తు అనిపించింది నాకైతే. ఇవి 2-3 రోజుల దాకా మస్తు ఉంటుంది. చూడాలి అయితే మెత్తగా ఉడికినాయి, ఇవైతే పోపు పెట్టాలి ఇప్పుడు. ఇవన్నీ పోపు పెట్టాలి. అయితే గుడాలు ఉడికినాయి, పోపు పెట్టిన, వాడి పని అయితే అయిపోయింది. దేవుని దగ్గర నైవేద్యం పెట్టడమే చేలో. ఇంక సప్పటి కూడా తల్లికైతే ఏది ఉప్పు కారం ఏది వేయకుండానైతే మేమైతే సప్పటి గుడాలే పెడతాము. అట్లాగే పోక ఖర్జూర, రవికే చీర, వేపాకు, తల్లికి ఏమేమి ఇష్టమో అవన్నీ ముందట పెట్టుకొని మనసారా మొక్కుకోవడమే. పెళ్ళి కాక ముందుకైతే మా అమ్మకైతే ఎల్లమ్మకు ఒక్క పొద్దు ఉండడం, ఏదైనా పండగలు వస్తే మాత్రము ఎన్ని సాకులు చెప్పేదాన్నో. నేనైతే కాళ్ళు నొప్పులు పెడతాను, చేతులు నొప్పులు పెడతాను, నేనైతే ఏ పని కూడా ఇటు నొప్పులు అటు పెట్టకపోయేది. కానీ ఇప్పుడు అవి ఏమి ఏ కాళ్ళు వచ్చినా ఏళ్ళు నొచ్చినా ఏది మనం అవన్నీ ఏది ఉండదు అన్నట్టు. ఎందుకంటే మనము మన పిల్లల కోసమైనా కానీ ఎంత కష్టమైనా కానీ చేసుకోవాల్సిందే దేవుళ్ళకు, ఇది మాత్రము తప్పదు. ఇవన్నీ తెలుసుకొనైనా చేయాల్సిందే ఈ పనులైతే. Berapa? ఇంక సప్పటి కూడా అలే కదా. ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.